హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ. నీవు పరమ ప్రియుడవు, మా సకుడవు, మా యొక్క భర్తవు, కర్తవు, మా ఆత్మకు నీవి అంతా. మమ్మల్ని పుణ్యాత్ములైపోయారు. ఎంతోమంది నీ చేతులు తాకిన వాళ్ళంతా అనేక మంది ఉన్నత జన్మలు పొందారు, మహోన్నతులయ్యారు. ఈ మహిమలు నీవన్నీ మాకు తెలుసు. పరమాత్మ, నీవు ధర్మరక్షణకై అవతరించావు. ఈ ధర్మరక్షణే నీ ధ్యేయం. అయితే మాది కూడా ధర్మరక్షణే. ఎందుకు? మాలో ఈ తాపాగ్ని, ఈ యొక్క వ్యామోహ ఈ విరహాగ్ని, విరహముతో తప్పించిపోతున్నాం. ఈ విరహాన్ని మేము భరించలేం. అయ్యా, ఈ విరహతాపాన్ని తగ్గించి పరంధామ మా పరమై నీవు మా యొక్క ఆనందాన్ని తీర్చు, మా కోరికలను తీర్చు. మేము మీతో ఏమి చేయమంటే అది చేస్తాం. సరస శృంగారాలన్నీ మాతో జరుపు అని గట్టిగా వాళ్ళు రకరకాలుగా కామవ్యామోహం లేదంటూనే ఆయన అలా లాగేస్తున్నారు. ఎక్కడెక్కడో తాకమంటున్నారు, ఏదేదో వాళ్ళని చేయమంటున్నారు. ఇలా అంటున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచించారు. ఆలోచించి సరే, ధర్మహాని జరగకూడదు అని అంటున్నారు. అనుకుని పరమాత్మ తన మాయా వ్యామోహంతో వారందరినీ పరవశింపజేస్తున్నాడు. ఒక సఖి అంటుంది, అయ్యా, నారీ నారీ నడుమ మురారి, నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయ్యారి, హరికి హరికి నడుమ వయ్యారి, తాను కడైనా తాను కడైనా తలకొక రూపై, తాను కడైనా తలకొక రూపై, రాధా మాధవ కేలి వినోద విలాసము, చూడు మథనం వికసిత జలజం, నీదరహాసం జాబిలి కిరణం, నీ శుభచరణం, నీ శుభచరణం ఈ రాధకు నిలయం, రాధకు నీవేర ప్రాణం. ఇలా అనేక రకాలైన పాటలతో ఆయన్ని ముంచెత్తుతున్నారు పరవశంలో. ఎందు దాగి ఉన్నావు బృంద విహారీ, బృంద విహారీ, నీ పాదధూళినై నిలువనీయవోయి, ఎందు దాగి ఉన్నావు బృంద విహారీ. ఆయన కనబడకుండా పోయేసరికి వీరు అనేక రీతిలో మరలా వ్యామోహంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ యొక్క ఆవేదన చెందిపోతున్నారు. ఎక్కడ అందరి మధ్య ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అందరిలో తానై ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృష్ణుడై ఉన్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క కృష్ణుడిగా మారి వారిని అందరినీ కూడా భ్రమలో భ్రాంతిలో ముంచేసేసి తాను ఒక్కొక్క భామతో ఒక్కొక్క రాసలీలా క్రీడా వినోదాన్ని జరుపుతున్నట్లు వారిని భ్రమలోకి నెట్టేశాడు. వారందరూ ఆ మైకంలో పడి ఆయన కౌగిట్లో ఉన్నట్లు, ఆయన తమల్ని బుద్ధాడుతున్నట్లు, వ్యామోహం చెందుతున్నట్లు, తమని రసమాధుర్యములో తేలి అందరినీ కూడా మైమరపించి ముగ్ధ మోహన సౌందర్య రూపంతో, ముగ్ధ మోహన మనోహర దివ్య సౌందర్యంతో పరవశింపచేస్తున్నాడు అని వాళ్ళు కనులోని ముద్దాడుతున్నారు. వారికి అక్కడ ఉన్నటువంటి అనేక పుష్పాల యొక్క పొప్పడి రేణువులు, అంటే ఆ పొప్పడి రేణువులు ఉన్నటువంటి వాళ్ళ చల్లుతున్నాడు. వాళ్ళని అలా స్పర్శిస్తున్నాడు, జట్టు నిమరుతున్నాడు. వారిని ఎటువంటి రీతిలో ఏ విధంగా ప్రేమలోకి తీసుకెళ్ళి వాళ్ళని సన్మోహపరిచి వారి యొక్క శరీరం యొక్క తాపం చల్లార్చాలో అది తెలిసిన పరమాత్మ. ఎందుకు? సృష్టి అంతా సకల స్త్రీలలో ఉండేదే ఆయన, పురుషులలో ఆయనే ఉన్నాడు. స్త్రీలు పురుషులు అందరూ ఆయన అయినప్పుడు ఇక మన్మధులకి ఏం తక్కువ? మన్మధుడికి తండ్రి కనుక ఈయన ఇప్పుడు వారికి ఎటువంటి స్వర్గాన్ని చూపించాలో అలా చూపిస్తున్నాడు. ఆ యొక్క యమున నీటిని తీసుకెళ్ళి వాళ్ళ మీద చల్లుతున్నాడు. వాళ్ళ యొక్క
ఆవేశాన్ని రెచ్చగొడుతున్నాడు. వారి తాపం ఎంతవరకు తీర్చుకోవాలో అంతవరకు తీరుస్తున్నాడు. తలకొక రూపాయి అంటే అనేక మంది గోపికలకు గోపకాంతలకు అనేక మంది గోపాలులుగా మారిపోయి ఆయన పరవశించి మరవశింపోయి వాళ్ళని మాయలోకి దించేసేసి వాళ్ళని భ్రాంతిలో ముంచేసి ఈయన ఆనందంగా మన కవిగిట్లో ఉన్నట్లు పడుకొని వాళ్ళు ఆనందంగా అక్కడ మత్తుతో పడి దొలుతున్నారు, పొలుతున్నారు, పట్టుకుంటున్నారు, ఊహిస్తున్నారు. పరమాత్మ ఏం చేశాడో తెలుసా? తాను అసలైనటువంటి స్వరూపాన్ని అక్కడి నుంచి మాయ చేసేసాడు. మాయమైపోయాడు. మాయమైపోగానే కాసేపు వీళ్ళు ఈ తన్మయత్వంలో మైమరిచిన మైమరుపులు ఆ యొక్క శృంగార సౌందర్య విశేషాలను తలుచుకుంటూ ఆనందిస్తూ ఆయనతో రసక్రీడలాడించినటువంటి ఆ క్రీడా విశేషాలను మనసులో ఆనందపడిపోతూ ఎవ్వరికీ దక్కలేదు ఈ ఆనందం. ఒక్క గోకుల వాసులకే లభించింది, ఒక గోప స్త్రీలకే లభించింది, వజ్రపర స్త్రీలకే లభించింది అని వారు అహంకారం పెరిగిపోయి ఈ యొక్క గోకులమంతా ఈ భరతావనంతా కూడా ఎవ్వరు ఏ స్త్రీకి ఎంత ఆనందం లేదు. ఎందుకు? సాక్షాత్ పరమాత్మతో ఆనందం పొందాం మేము. ఏ ఆనందం అది? శారీరక ఆనందము, మానసిక ఆనందము, ఆత్మానందము, ఏ ఆనందమో అది వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఆహా, మేము ఎంత గొప్పవాళ్ళం, ఎంత అదృష్టవంతులం, ఎంత ఉత్కృష్టవంతులం, ఎంత ఉన్నతులం, ఎంత పుణ్యప్రదమైనటువంటి జీవితం పొందాం. చేరి యశోదకు శిశువితడు, చేరి యశోదకు శిశువితడు, దారుణి బ్రహ్మకు తండ్రియునితడు, చేరి యశోదకు శిశువితడు. యశోదకు పుత్రుడైనాడు అంతే. మేము అతన్ని అనేక విధాలుగా తమింపజేసుకుంటున్నాం. ఆయన్ని ముంచేశాం తన్మయత్వంలో. ఆయన మాకు లొంగిపోయాడు, మా యొక్క ప్రేమలో పడిపోయాడు, మా యొక్క ఆనందాన్ని, మా సంతోషాన్ని తీరుస్తున్నాడు. ఆహా, ఇదేమి ఆనందం, ఇదేమి సౌందర్యం. బృందావనికి అందము నీవే, రాస క్రీడకు సారథి నీవే, బృందావనికి అందము నీవే, రాస క్రీడకు సారథి నీవే, నీదరహాసం జాబిలి కిరణం, ఈ రాధకు ప్రాణం, రాధకు నీవేర ప్రాణం అని రాధ ఒక ఆమె పాడుకుంటుంది. ఈ రాధకు నీవే, బృందావనికి అందం నీవే, నీ ప్రియవదనం వికసిత జలజం, వికసించినటువంటి కలువ పుష్పంలాగా ఉంది, పద్మం వికసించినట్లు ఆనందంగా ఉంది. నీ యొక్క చిరునవ్వు జాబిలికి కూడా లేదు, అంత కిరణాలు వెజ్జలుతుంది మా మీద. నీ పెదవుల మధువులు దివ్య అమృతాన్ని కురిపిస్తున్నాయి. ఈ విధంగా వారు తన్మయత్వం చెందుతున్నారు భ్రమలో, భ్రాంతిలో. పరమాత్ముడు మాత్రం ఎప్పుడో మాయమైపోయాడు. అక్కడి నుంచి తర్వాత చూస్తే ఎవరి కౌగిట్లో పరమాత్మ లేడు, అక్కడెక్కడ లేడు. ఇక వారి ఆవేదన, ఆవేశం ఎలా ఉందంటే కాసంత విశ్రాంతి తీసుకుని తర్వాత చెప్పుకుంటాం. నమో కృష్ణ, నమో కృష్ణ. పరమేశ్వర, నీ దివ్య లీలానుభవం, నీ లీలా మానుష వేషధారణం అనేది ప్రత్యక్షంగా చూడగలిగినట్టుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది, పరమానందంగా ఉంది అని ప్రకృతి మాత అనుకుంటూ ఉంది. ఎవరికి ఎలాంటి ఆనందాన్ని ఇచ్చాలో, ఎవరికి ఎలాంటి ధైర్యం చెప్పాలో, ఎవరికి ఎలాంటి మోక్షం ఇవ్వాలో, ఎవరిని ఏ విధంగా శిక్షించాలో చెప్పుకోవడానికి మనం వేదాంతులము కాదు, పండితులము కాదు. ఇది ఇక్కడ మనకు తెలిసినంతవరకు మనం చెప్పుకుంటాం. నమో కృష్ణ, నమో కృష్ణ. శ్రీకృష్ణం వందే జగద్గురుం, లీలామానుష వేషధారి, లీలామానుష వినోదధారి.